ఇటలీ దేశం అనేది ప్రపంచ చిత్రపటంలో బూట్ ఆకారంలో ఉంటుంది. దీని ఆకృతి బూట్ ఆకారంలో ఉంటుంది. దక్షిణ ఐరోపాలోని మధ్యధరా సముద్రంలోని ఒక సుప్రసిద్ధమైనటువంటి దేశమే ఇటలీ. సంస్కృతి, కళలు, ఆహారానికి ప్రసిద్ధి చెందినటువంటిది. యూరోపియన్ యూనియన్ వ్యవస్థాపక సభ్యదేశం ఇటలీగా చెప్పవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి అధికారిక కరెన్సీ యూరో కరెన్సీ. ఇటలీ దేశం అనేది పార్లమెంటరీ తరహా విధానాన్ని కలిగి ఉంది. యునైటెడ్ కింగ్డమ్, ఇజ్రాయిల్, నెదర్లాండ్స్ లాగానే ఇటలీ కూడా పార్లమెంటరీ తరహా వ్యవస్థ విధానాన్ని కలిగి ఉంది. ఈ తరహా వ్యవస్థలో అధ్యక్షుడు మరియు ప్రధాని అనే 2 పదవులు ఉంటాయి. ప్రస్తుత అధ్యక్షుడు సెర్గియా మెట్రిల్లా 2015 నుంచి నేటి వరకు కొనసాగుతూ ఉన్నారు. ప్రస్తుత ప్రధానమంత్రి జార్జియా మెలోని ఇటీవల వార్తల్లో వినిపిస్తున్నటువంటి వ్యక్తి, సుప్రసిద్ధమైనటువంటి వ్యక్తి జార్జియా మెలోని. అయితే ఇటలీ దేశంలో 2 చిన్న స్వతంత్ర దేశాలు కూడా ఉన్నాయి. అదే వాటికన్ సిటీ అండ్ మరియు శాన్ మారినో అనేటువంటి 2 చిన్న స్వతంత్ర దేశాలు కూడా ఉన్నాయి. అయితే పార్లమెంటరీ తరహా వ్యవస్థ ఇటలీ ప్రభుత్వం అనుసరించడం అనేది ప్రజాస్వామిక విధానానికి ఒక మెట్టుగానే మనం చెప్పవచ్చు. @ePolity అనేటువంటి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మై నేమ్ ఈజ్ మారోజు ఈశ్వర్ వెంకట్రావు, వర్కింగ్ యాజ్ సివిక్స్ జూనియర్ లెక్చరర్. మరి కాంపిటేటివ్కి సంబంధించి పోటీ పరీక్షల్లో మీ అందరికీ కూడా ఒక మౌలికమైనటువంటి అవగాహన కల్పించడం కోసమే ఈ ఛానల్ అనేది ప్రారంభించడం జరిగింది. ఈ ఛానల్ పట్ల సదావగాహన ఏర్పాటు చేసుకుని సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఈ కాంపిటేటివ్ పరీక్షలు ఎలా అడుగుతారంటే, ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్నటువంటి ఇటలీ ప్రధానమంత్రి ఎవరు అని అంటే జార్జియా మెలోని. ప్రపంచ చిత్రపటంలో ఏ ఆకారంలో ఉంటుందంటే బూట్ ఆకారంలో ఉంటుంది. ఇటలీలో ఏ తరహా విధానం ఉంది అంటే పార్లమెంటరీ తరహా విధానం అనేది ఉంది. ఇటలీలో ఉన్నటువంటి కరెన్సీ ఏదంటే యూరో కరెన్సీ. యూరోపియన్ యూనియన్ సభ్య దేశాల్లో, వ్యవస్థాపక దేశాల్లో ఇటలీ కూడా ఒకటి. ఇట్లా మనకి పోటీ పరీక్షల్లో రకరకాలు అడుగుతూ ఉంటారు. కాబట్టి ఆ అవగాహన